లో దృష్టి వలనను అద్వైతమగు నిజాహం జ్యోతిగా చుట హరయ భూమధ్యము నరుణాద్రి దీపదరిశనమై ఒప్పు తత్వార్థమగును. ఏ అర్థమన్నా నువ్వు ఇంట్లో పెట్టుకుంటే రోజు అది చూస్తున్నావు అంటే రోజే నేను ఇలా ఉన్నానేమో అని అనుకో. కాబట్టి మనం ఇప్పుడు ఇలా అనుకుంటున్నాం, ఇది మన స్వరూపం, అద్దంలో చూసుకుంటాం నేనే కదా అనుకుంటాం. కానీ అలాంటి అద్దాలు పెడితే ఇప్పుడేం కావాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను అద్దాలు ఎట్ట చేశారు మీరు, మాకు కూడా ఒకటి ఆశ్రమం తయారు చేసి పెట్టారు, రూమ్లో పెట్టేద్దాం. ఏమన్నా అక్కడే పెట్టి ఆ రూమ్లో నుంచి బయట రావాలంటే ఎక్కడే ఉండండి, రోజు అర్థం చూసుకున్నాండి. కొంతకాలానికి వాడు ఓహో నేను ఇంత లాభం ఉన్నానేమో అని అనుకుంటారు అర్థంలో చూసుకున్నాను. ఇది భ్రమ అంటారు, ఇల్యూషన్. అది అలాంటి ఇల్యూషన్లో పడున్నవాడు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని అంటుంది వేదాంతం. ఇది ఈ విషయం నిశ్చయంగా తెలుసుకుంటే అప్పుడు నువ్వు తెలియగలవాడివి. ఏది నిత్యం ఏది అనిత్యం తెలుసుకున్నవాడు అవుతావు. శంకరాచార్య రాసిన శ్లోకం. కానీ అది రావాలంటే ఏం చేయాలి? ఉన్నది సత్యం. సత్యం అంటే 3 కాలాల్లో ఉండేది, భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఉండేది. ఇంతకుముందు ఉండాలా, ఇప్పుడు ఉండాలా, భవిష్యత్తులో ఉండాలి. ఇంతకుముందు ఇప్పుడు భవిష్యత్తు అంటే ఇన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు కాదు, ఎట్టా కొన్ని వేల సంవత్సరాలు ముందు ఉండాలి, వేల సంవత్సరాల దాకా ఉండాలి. అలా ఉంటే అప్పుడు దాన్ని నిజమని అనవచ్చు అంటున్నారు. ఆ విధంగా చూస్తే ఈ ప్రపంచంలో మనకు కనిపించేవి ఏవీ నిజం కాదు. సూర్య భగవాను మొదలుకొని మన ప్రపంచంలో ఉండే వ్యవహారాలు ఏమైనా సరే వాటికి అన్నిటికీ పుట్టుకుంది, పెరుగుదల ఉంది, ఆ తర్వాత అవన్నీ క్షీణిస్తున్నాయి. దీన్ని మనం ఇప్పుడు చేసేది విచారణ. ఈ మాదిరిగా విచారణ చేయాలి. విచారణ చేసే పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులను అనుసరించి ఒకటికి ఇప్పుడు మనం జీవశాస్త్రం సంగతి అంతా విచారణ చేసి ఈ శరీరాలన్నీ కూడా జీవకణాలతో చేయబడినాయి. ఆ జీవకణాలు మళ్ళీ మాలిక్యూల్స్ అండ్ యాటమ్స్ అంటే అణువులు, అణు సముదాయాలతో చేయబడినాయి. ఇది శాస్త్రవేత్తల విచారణ. వాళ్ళు పరిశీలన చేసి కనుక్కొని తెలుసుకున్నటువంటి విషయాలు. ఆ అణువుల లోపల పరమాణువులు ఉన్నాయి, ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, ఇక అవన్నీ కూడా శక్తి తరంగాలు. చూడండి, విచారణ చేస్తే ఏమైపోయిందో పదార్థం మాయమైపోతుంది, దాని బదులు శక్తి తరంగాలు మిగిలిపోతుంది. ఇది భౌతిక సత్యం. శాస్త్రవేత్తలు భౌతికవాదు. వాళ్ళు ఆధ్యాత్మికం, దేవుడు అంతా ఒప్పుకోరు, యోగం ఒప్పుకోరు. కానీ భౌతికమైన ఇన్ని సత్యమని వాళ్ళు విచారణ చేస్తే 2000 సంవత్సరాల తర్వాత వాళ్ళు చెప్పే విషయాలు వేదాంతులు చెప్పినట్టుగా మాట్లాడుతున్నారు. ఏది సర్వం శక్తిమయ జగత్ అని మాట్లాడుతున్నారు. ఇదే వేదాంతులు ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఇదంతా కూడా చిత్శక్తి వ్యవహారం. మనం ఇందాక చెప్పినటువంటి ఆ బ్రహ్మము, పరమాత్మ అనేది ఏమిటైనా విచారిస్తే ఇవో ప్రజ్ఞ అంటే తెలివి, లేక ఇంటెలిజెన్స్, లేక చిత్శక్తి అని చెప్తుంది. వాళ్ళు కూడా 2 చెప్తున్నారు, చిత్శక్తి, తెలివి, శక్తి. దాన్నే పౌరాణికంగా వాళ్ళు అర్ధనారీశ్వరుడు. ఇప్పుడు హాల్లో ఉంది, మనం పెట్టుకున్నాం అర్ధనారీశ్వరుడు, ఈశ్వరుడు, పార్వతి, సర్వంశ్వరుడు. అంటే ఇది ఈ ప్రజ్ఞానం, శక్తి అవి 2 తెలియనివి, తెలుసుకున్నానికి వీలు లేదు. మనకుండే పరికరాలు, ఇంద్రియాలు, మనస్సు, వీటి సహాయంతో మనం తెలుసుకుంటాం విషయాలు. అవి ఇక్కడికి వచ్చేటప్పటికి నేను చెప్పలేకున్నాం. శక్తి సంగతి మధ్యాహ్నం మనం విచారించాం. అన్ని రకాల శక్తులు ఉన్నాయి, దాని యొక్క అవతారాలు ఇవన్నీ. కాంతి శక్తి, శబ్ద శక్తి, అయస్కాంత శక్తి. కానీ శక్తి అంటే ఏమిటో ఎవరికి తెలియదు. దాని యొక్క ప్రభావాలంతా కనిపిస్తున్నాయి. దాని మీద ఇన్ని పుస్తకాలు రాస్తారు. అలాగే ఈ ప్రజ్ఞ అనేది తెలియడం లేదు.
ప్రజ్ఞ అంటే అందరికీ తెలుసు, ఎరుక అంటే తెలుసు. ఇప్పుడు ఆ పుస్తకం చదివారా? నేనెవరనే పుస్తకం. అందులో రమణ మహర్షి అనలైజ్ చేస్తున్నాడు. శరీరం నువ్వు కాదు, మనిషి కాదు, మనసు కాదు అంతా చెప్పి ఎవ్వరు అంటే నీ పేరు నీవు ఎరుక అని. ఎరుక స్వభావం ఏమిటి అంటే సచ్చిదానందం ఉంది. ఏమిటి సచ్చిదానందం? సత్ అంటే ఉనికి, చిత్ అంటే ఎరుక. సత్తు చిత్తుగా నువ్వు ఉన్నట్లయితే నీవు ఆనందంగా ఉంటావు అని చెప్తున్నావు. నీ నిజస్వరూపం అది. నువ్వు నీ నిజస్వరూపానికి దగ్గరగా వెళ్ళినప్పుడల్లా నువ్వు ఆనందాన్ని అనుభవిస్తున్నావు. నువ్వు మామూలుగా టీవీ వచ్చింది అంటే ఆనందం వచ్చింది, కలర్ టీవీ వల్ల ఆనందం వచ్చింది అని నువ్వు అంటావు. కానీ వాళ్ళు అలా చెప్పరు. కలర్ టీవీ రావాలని నీ కోరిక ఉండింది, కోరిక తీరినప్పుడు అని మనసు లోపలికి వెళ్తుంది. లోపలికంటే ఎక్కడికో పోనక్కర్లేదు, ఇక్కడే ఉంది. అలాగే నువ్వు నిద్రపోయినప్పుడు గాఢ సుషుప్తిలోకి పోతున్నావు. ఎక్కడికి పోతున్నావు? ఇక్కడే పోతున్నావు. అది త్వరగా పోతున్నావు అక్కడికి. అంత సన్నిహితంగా ఉంది అది ఆ స్థితి. ఎక్కడికి పోతున్నావు? అక్కడికి పోతున్నా నీకు ఆనందము, సుఖము, శాంతి లభిస్తుంది. అది ఏమిటి జరుగుతుందంటే వాళ్ళు యోగులు చెప్పేది, ఇదిగో సచ్చిదానందం దగ్గరికి పోతున్నావు, నీ నిజస్వరూపం దగ్గరికి వెళుతున్నావు. వాళ్ళ సుషుప్తిలో నువ్వు మాత్రమే ఉన్నావు, నేనుగా మాత్రమే ఉన్నావు. నేను ఇది అది అదంతా లేవు, నేనుగా మాత్రమే ఉన్నావు. దానివల్ల నువ్వు ఆనందం, సుఖం అనుభవిస్తున్నావు. పొద్దున్న లేచి చెప్తున్నావు, నేను సుఖంగా శాంతిగా నిద్రపోయాను. ఎట్లా వచ్చింది సుఖము, శాంతి? మేలుకొని జాబ్ వ్యవస్థలో ఉన్నప్పుడు వెతుకుతున్నాం కదా దానికోసం. నేను హాయిగా ఉండాలి, సుఖంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. అందరూ చెప్పే జవాబు అదే. అయ్యా ఉద్యోగం చేస్తున్నావు దేనికి? అయ్యా ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తే ఏం చేస్తావు? బ్యాంకులో పెట్టుకుంటాను, ఇల్లు కట్టుకుంటాను, పెళ్ళాము, మా భర్త ఇవన్నీ తెచ్చుకుంటాను. ఇదంతా ఆనందం సుఖం అంటున్నాడు. కానీ ప్రతి ఆనందం వెనకాల దుఃఖం కూడా వస్తూ ఉంది ఏదో రూపంలో. అన్నీ చేసావు, ఇంకా తర్వాత ఏం చేస్తావు? ఏమిటండి బ్యాంకులో హాయిగా ఉంటాను, హాయిగా ఉంటాడట. హాయి సుఖం కావాలి వాడికి, అది కోరిక. ఆఖరిలో చెప్పే జవాబు అది. అంతా చేసావు, ఇంకేం చేస్తావు? హాయిగా ఉంటానండి, హాయిగా సుఖంగా ఉంటాడు ఇవన్నీ చేస్తే. కాబట్టి హాయి సుఖం కోరుకుంటున్నాడు. అవి కావాలంటే ఇవన్నీ కావాలని వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని నమ్మి అందరూ పరిగెత్తున్నారు. ఏ రైలు దగ్గర బస్సు దగ్గర ఆగండి, పరిగెత్తుంటాడు. కొంచెం ఉండవయా, మనం ఆత్మ పరమాత్మ భలేవాడు. ఎంత అర్జెంట్ పని ఉంది నాకు, ఎన్ని వ్యవహారాలు చేయాలి నేను. నువ్వు వచ్చి 6 రోజులు ఈ క్లాసుకు రమ్మంటే ఆత్మ పరమాత్మ క్లాసుకు వాడు చెప్పు 6 రోజులు పని చదువుకొని రావాలన్నా. ప్రతి 6 రోజులు ఏం చేస్తామండి? వాడు ఏదైనా చెప్పారే అనుకోండి, వింటాం, 1 గంట వింటాం, 2 గంటలు వింటాం. వారం రోజులు అడుగు కూర్చొని అడుగులు పండు తింటూ ఉండడం భోజనం అనుకొని ఏదో పిచ్చి పనిలాగా మాట్లాడుతున్నాం. అంత అర్జెంట్ పనులన్నీ ఉన్నాయి మాకు, అవన్నీ వదులుకొని రావన్నా ఇక్కడికి 7 రోజులు. అవ్వదే పోవాయా నువ్వు, నీ పని. ఆత్మ పరమాత్మ కావాలంటే రాండి, నిజమైన సుఖం ఆనందం అందులో ఉందని చెప్తున్నారు వీళ్ళందరూ. చూడండి, ఆయన గోచిపాదురాడు ఎవరు? ఆ రమణ మహర్షి. మరి ఆయన దగ్గరికి సరస్ రాధాకృష్ణ వచ్చాడు, ఫస్ట్ ప్రెసిడెంట్ రాజేంద్ర బాబు వచ్చాడు, మైసూరు మహారాజా వచ్చాడు. వాళ్ళు దేనికి వస్తున్నారు? వాళ్ళకి కావాల్సింది వాళ్ళ దగ్గర ఉంది కదా, డబ్బులు ఉన్నాయి, పొగరుంది, పొజిషన్ ఉంది. అలాంటి వాళ్ళు ఎందుకు వస్తున్నారు? ఆయన దగ్గర ఏం లేదు. గోచిపాదు రాయుడు ఎక్కడో గుహల్లో కొట్టే ఎక్కడెక్కడ కూర్చునేవాడు, అడుపు తింటున్నాడు. ఇదారా ఆయన ఏం చెప్తున్నాడు? నేను తెలుసుకోండి, మీ బాధలన్నీ పోతే మీరు ఆనందంగా సుఖంగా ఉంటారు అని చెప్తున్నాడు. అదొక్కటి తెలుసుకోవాలంట, ఇంకేం తెలుసుకున్నాను. అది మీ దగ్గరే ఉంది కదా, మీరు ఉన్నారని చెప్తున్నారు కదా, మీరే నేనున్నాను అని అంటున్నావు కదా, ఏమిటో నేను సంగతి కనుక్కొని చెప్పండి అని అంటున్నాను. ఇంత చిన్న విషయాన్ని 50 సంవత్సరాలు చెప్పాడు. రాత్రి పగళ్ళు ఇదే చెప్పాడు, అందరికీ చెప్పాడు. చదువుకున్న వాడికి, చదువులేని వాళ్ళకి, సైంటిస్టులకు, ఫారినర్స్కు, ఇండియన్స్కు అందరికీ చెప్పాడు. అందరు చూచి తలకాయ ఊపి చెప్పేది బాగానే ఉంది, కానీ ఎట్లాగా అది తెలుసుకోవడం అని ఏం లేదు, చాలా సులభం. కూర్చొని లోపలికి విచారణ చేయడమే. నేను శరీరం కాదు, కాడు కాదు, చేయి కాదు, ముగ్గు కాదు, అయితే నేను ఎవ్వరు అని విచారణ చేయాలి. ఇంకా లోతుగా విచారణ చేసి నా మనస్సు అనేక రకాలుగా ఉంటుంది కాబట్టి నేను వేరు, మనసు వేరు, నా మనసుని నేనే చెప్తున్నాను కాబట్టి ఇవన్నీ తీసివేస్తే మిగిలే నేను ఏమిటి అని విచారణ చేస్తే ఆఖరిని మిగిలేది ఎరుక.
ఎరుక, నేను ఉన్నాను, ఉనికి ఎరుక అని ఇంగ్లీష్లో ఎగ్జిస్టెన్స్ అండ్ అవేర్నెస్, సంస్కృతంలో సత్వచిత్తము. ఎవరైనా ఒక వాక్యం మొదలు పెడితే నేను కూర్చున్నాను, నేను నడుస్తున్నాను, లేదంటే నేను అని మొదలు పెడతాడు కదా. నేను అంటే రెండు విషయాలు ఒప్పుకుంటున్నాడు. ఒకడు తాను ఉన్నానని ఎరుక తనకు ఉన్నదని చెప్పుకుంటున్నాడు, చెప్పుకోకుండానే చెప్పుకుంటున్నాడు. నేను ఉన్నాననే ఎరుక నాకున్నది, అందువల్లే నేను కూర్చున్నాను, నేను నడిచాను, పోయాను, వచ్చాను చెప్పుకున్నాను. కాబట్టి ఏం చెప్తున్నాడు? ఉనికి ఎరుక సంగతి చెప్తున్నాడు. నేను ఉన్నాను, నా ఉనికి, నేను ఉన్నాననే ఎరుక నాకున్నది, ఎరుక సంగతి చెప్తున్నాడు. దాన్నే సంస్కృతంలో సత్వచిత్తము. ఎవరన్నా అడిగితే ఏమైనా సచ్చిదానంద పరమాత్మ అంటే తెలుసానే కానీ బాబోయ్ దానికోసం వెతుకుతున్నానండి, యోగాలు ఎన్ని క్యాంపులు పోయాను నేను, అది ఇదే అంటాడు. కానీ రోజు చెప్పేదేమో ఆయన సత్వచిత్తనే చెప్పుకుంటున్నాడు. ఉనికి ఎరుక అంటే సత్వచిత్. ఐ ఎగ్జిస్ట్, ఐఎమ్ అవేర్ ఆఫ్ మై ఎగ్జిస్టెన్స్ అని చెప్పుకుంటున్నాడు ప్రతిసారి. నేను నీ వాక్యం మొదలు పెడుతున్నాను, కానీ ఏం చెప్తున్నాడో తనకు అర్థం కావడం లేదు. ఎందువల్ల అంటే విచారణ చేయడం లేదు, అట్లాడేస్తున్నాడు, ఏదో జరిగిపోతుంది వ్యవహారం. కానీ ఏంటిది అని లోతుగా తన గురించి తాను విచారణ చేయడం లేదు. ఆ విచారణ చేయాలంటే, విచారణ చేస్తే వివేకం వస్తుంది. ఏమిటి వివేకం? ఏది నిజం, ఏది అబద్ధం తెలుస్తుంది, ఏది నిత్యం, ఏది అనిత్యం తెలుస్తుంది, ఏది సత్యం, ఏది అసత్యం. ఇప్పుడు మనం వారం రోజులుగా ఇది ప్రయత్నం చేస్తున్నాము, అనేక విధాలుగా చూస్తున్నాము. నిన్న మొన్న మన పతంజలి మహర్షి వ్యవహారం చూచాము. ఆయనే చెప్తున్నాడు, ఇదంతా వృత్తుల ప్రభావం అన్నాడు. చిత్తవృత్తుల ప్రభావం వల్ల మీకు ఈ ప్రపంచం కనిపిస్తుందండి. ఇలాగా చిత్తవృత్తుల నుంచి మీరు బయటపడగలిగితే ఈ ప్రపంచం ఇలా కనిపించదు, నువ్వు కూడా ఇలా కనిపించవు. నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఇలా ఉన్నావని, కానీ నువ్వు అలా లేవు. ఈ విచారణ చేసినట్లయితే నీకు సత్యం గోచరిస్తుంది. మీరు భ్రమల్లో పడి ఉన్నారు, భ్రమలోంచి బయటపడతారు. అప్పుడు ఏం చేయాలా? యోగా చిత్తవృత్తి నిరోధ యోగం చేయాలి. ఎటువంటి యోగం? చిత్తవృత్తులు నిరోధించే యోగం చేయాలి. చిత్తవృత్తులు అంటే ఏంటో ఎట్లాగా మనం ప్రభావితం చేస్తున్నాం అంతా మనం చూచాం. అప్పుడు ఆ విధంగా కూడా విచారణ చేయాలి. మహర్షి పతంజలి దారిలో విచారణ చేయాలి. చిత్తవృత్తులు అవి ఏ విధంగా మనం ప్రభావితం చేసిన దానివల్ల ఇవన్నీ వస్తువులు మనుషులు కనిపిస్తున్నారు. వీళ్ళంతా లేరు నిజానికి. ఏమున్నది మనం విశ్లేషణ చేస్తే కనిపించింది ఆగన చిత్శక్తి. ఇదంతా చిత్శక్తి మయం. అలాగే ఇప్పుడు వాళ్ళు శాస్త్రవేత్తలు, భౌతిక శాస్త్రవేత్తలు చేస్తే 2000 సంవత్సరాల తర్వాత వాళ్ళు దగ్గర వస్తున్నారు. పూర్తిగా రాలేదు, వస్తున్నారు. సర్వం శక్తిమయం జగత్తు ఒప్పుకున్నారు. కానీ సర్వం ప్రజ్ఞాశక్తిమయం అని వీడంటే ఎక్కడుంది ఆ ప్రజ్ఞ అంటున్నారు. ప్రజ్ఞను చూపించు అంటాడు. ప్రజ్ఞను చూపించేది కాదయ్యా, నువ్వే ఆ ప్రజ్ఞ. అప్పుడు నీవు నీ లోపలికి పోవాలి అంటే వాళ్ళు అటంతా మేము ఒప్పుకోం అని అంటున్నారు కొంతమంది. ఇప్పుడిప్పుడే వాళ్ళు కొద్దిగా వాళ్ళ ప్రయోగాల్లో కొన్ని సమస్యలు వచ్చేవి పరిష్కారానికి. ఇది ఒప్పుకుంటే ఆ సమస్య పరిష్కారం అయ్యేట్టుగా వచ్చింది వాళ్ళు. క్వాంటమ్ ఫిజిక్స్ అంటున్నారు. ఆ క్వాంటమ్ ఫిజిక్స్లో కొన్ని ఎక్స్పెరిమెంట్స్లో వాళ్ళకి వచ్చిన ఫలితాలు ఈ కాన్షియస్నెస్ అని వీళ్ళు వర్ణించేదాన్ని ఒప్పుకుంటే వెంటనే జవాబు వస్తుంది. ఇది ఒప్పుకోకపోతే అది చాలా తికమకరంగా ఉంది. ఇక్కడ జరిగే ప్రయోగ ఫలితాలు. అప్పుడు కొంతమంది ఆ పార్టీ వదిలి ఈ పార్టీలో చేస్తున్నారు. అయ్యా ప్రజ్ఞ అనేది ఉన్నది, పుస్తకాలు రాస్తున్నారు. వాళ్ళు రాసే పుస్తకాలు చూస్తే ఇది భౌతిక శాస్త్రమా వేదాంతమా అనిపిస్తుంది. ఆ విధంగా ఉన్నాయి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు సర్వం శక్తిమయం జగత్ అనేది దాని మీద ఇంత పెద్ద గ్రంథాలు రాస్తారు. ది నేచర్ ఆఫ్ ది ఫిజికల్ వరల్డ్ అని, ఈ ప్రపంచం యొక్క భౌతిక స్వభావం అని. తర్వాత ఎడింగ్టన్ అని ఒక ఆయన రాశారు పుస్తకం. ఇక్కడ చూపిస్తాను మీకు. ఆయన పుస్తకం రాసిన ఆయన చాలా గొప్ప మేధావిగా చెప్తారు ఎడింగ్టన్. ఆయన అదే చెప్తారు, ఈ బల్ల ఉంది, కొద్ది ఉంది, నా చెయ్యి ఉంది, పేపర్ ఉంది, పెన్ పట్టుకున్నాను, కానీ ఇవన్నీ మనకి ఇలా కనిపిస్తున్నాయి ఈ భౌతిక ప్రపంచంలో ఇంద్రియాలు. కాబట్టి ఈ పెన్ అనేది శక్తి తరంగాలు, ఈ చెయ్యి శక్తి తరంగాలు, ఈ కాగితం శక్తి తరంగాలు, ఈ టేబుల్ శక్తి తరంగాలు. ఇది భౌతికమైన సత్యం. కానీ సామాన్య మానవుడికి ఇది కనపడే అవకాశమే లేదు.
ఇది తెలుసుకునే అవకాశం నేను కనపడడం లేదు. శాస్త్రవేత్తలు కూడా భౌతికంగా ఇంద్రియాలతో మనసుతో చూస్తే ఇదే కనిపిస్తుంది. కానీ వాళ్ళు శాస్త్ర పరిశోధన ద్వారా చేసి చూస్తే ఇవన్నీ నిజంగా లేవు. అక్కడ ఉండే శక్తి తరంగాలు, అది నిజాన్ని. అలాగే యోగులు ఋషులు అనేవాళ్ళు వేరే ప్రజ్ఞాస్థితికి పోతున్నారట. వాళ్ళు సూచించుకో ఎంత ఒకటే ఉన్నది అని అంటున్నారు. మనకేమో వైవిధ్యమే కనిపిస్తుంది. బుద్ధ భగవానుడికి ఇలా మనిషిని చూస్తే ఈ ఎముకలంతా కనిపిస్తున్నాయి, ఇంకోటి అణువులు గజిబిజిగా కనిపిస్తుంది. అలాగే 3-4 బొమ్మలు వేస్తాడు. అందులో ఒకే మనిషి అన్ని రూపాలుగా కనిపిస్తున్నట్టు బుద్ధ భగవానుడికి. ఆఖరిలో ఎవరైనా నంబర్ వేస్తాడు, అక్కడ ఏం బొమ్మ ఉండదు. ఏమంటే శక్తి తరంగాలుగా కూడా కనిపిస్తుంది. శక్తి అనేది కనిపించేది కాదు. కాబట్టి ఈ విధంగా మనం విశ్లేషణ చేస్తూ పోయినట్లయితే అన్ని దారుల్లో ఏ దారిలో వచ్చినా కూడా అక్కడికి వచ్చేది చిత్శక్తి దగ్గరికి వచ్చి చేస్తున్నాం. కాబట్టి బ్రహ్మసత్యం జగన్మిథ్య అని అంటుంది వేదాంతం. మిథ్య అంటే లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ రజ్జు సర్ప భ్రాంతి లాగా తాడుంది, నువ్వు పాము అని భయపడ్డావు. పాము లేదు, ఉండేది తాడే. కానీ నువ్వు ఆ భ్రమలో ఉన్నప్పుడు బాబోయే పాము ఉంది ఎక్కడ అని అంటాడు. అలాగే పిల్లగాయ దయ్యం ఉంది అంటాడు. చీకట్లో నాకు కనపడింది, ఇట్ట పట్టుకోవాలి అదే అంటాడు. అడుగు చూస్తే ఈ చెట్టు ఏదో ఉంటుంది. ఏమంటే వాడి ఆ భ్రమ కలిగింది, వాడు దాని నుంచి బయటికి రాలేడు. వాడిని తీసుకెళ్ళి లైట్ గిట్టు వేసి చూస్తే అరే నేను దెయ్యం అంటున్నాను అంటే. అలాగే ఇట్లాగా మనస్సు భ్రమలో పడి ఉండేటప్పుడు మనం ఎందుకున్నా దాంట్లోంచి బయటకు రాలేదు. కానీ ఈ విధంగా విచారణ చేస్తే బహుశా వస్తాడేమో అని ఆశ. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు. ఈ ప్రయోగాలు, ఈ వృత్తుల సంఘటన మీరు అర్థమైనట్టు తలకాయలు ఊపుతారు. నేనేమో ఆయన బాగా చెప్పాను నేను అనుకుంటాను. కానీ ఇది చెప్పడము కాదు, అది నేర్చుకోవడం కాదు. మీకు అనుభవపూర్వకంగా తెలియాలి. ఒకవేళ అది ఏ దశలోనో తెలిస్తే మీరు మళ్ళీ ఈ విధంగా ఉండలేరు. మీరు పూర్తిగా మారిపోతారు. ఇప్పుడు రమణ మహర్షి 16 ఏళ్ల కుర్రవాడు. 16 ఏళ్ల కుర్రవాడు తల్లి చాటు బిడ్డ ఆడుకుంటున్నాడు, స్కూల్కి పోతున్నాడు. అలాంటి వాడికి ఈ అనుభవం కలిగింది. మరణం అంటే ఏమిటి? నేను చచ్చిపోతున్నానని భయం కలిగిందట 16 ఏళ్ల కుర్రవాడికి. 9వ తరగతి చదువుతున్నాడు. ఇంట్లో వాళ్ళ అమ్మకు వంటింట్లో సాయం చేసేది, నీళ్ళు మోసేది, బడిలో పోయినప్పుడు ఆడుకునేది, నీళ్ళల్లో పోయి దూకేది, ఈతలు కొట్టేది. ఇది ఆయన కార్యక్రమం. అలాంటి బాలుడు ఉన్నట్టుండి ఆయనకు మరణ భయం వచ్చిందంట ఒకరోజు. అంటే నేను పోయి పడుకున్నాడు. వాళ్ళ అంకుల్ ఇంట్లో పడుకొని ఇప్పుడు మరణం వచ్చింది, ఈ అని ముక్కు బిగబెట్టాడు, కాస్త అనుకరించాడు, ఈ పట్ట అయిపోయింది, దీన్ని తీసుకువెళ్ళి ఇప్పుడు దహనం చేస్తాడు అని అదంతా ఊహించాడు. దహనం చేశాడు అని అనుకున్నాడు. వెంటనే ఆయనకు ఒక అనుభవం కలిగింది. శరీరం దహనం అయిపోతుంది, కానీ తాను ఉన్నాడు అక్కడ. తాను విలక్షణంగా తను చనిపోయే శరీరానికి విలక్షణంగా తాను వేరేగా ఉన్నట్టు ఆయనకు అనుభవం కలిగింది. కల కాదు, మానసికమైన విశ్లేషణ కాదు, క్లియర్గా కనిపిస్తుంది. తానున్నాడు, అది కలిగేది కాన్సేపడిన అంతే. కురవాడు మారిపోయాడు. ఎప్పుడు అదే స్థితికి పోతున్నాడు. తాను శరీరం కాదు, తాను ఏదో స్థితి, అది చాలా ఆనందంగా ఉంది, అలాగే ఉంటుంది. ఇదేమి ఎవరికి చెప్పేది కాదు, చెప్తే అర్థమయ్యేది కాదు. ఇంట్లో వాళ్ళు ఏంటో కుర్రోడు చదువుకోకుండా అయిపోయాడు అనుకుంటారు. పుస్తకాలు చదువుతూ అక్కడ పడేసి ఎలాగ ధ్యానానికి పోతున్నాడు. ఇట్లాంటి వాడు ఎందుకు ఇక్కడ ఉండడం, ఎక్కడో అడుగుల్లో తపస్సులు చేసుకున్న యోగుల్లాగా వ్యవహారం చేస్తున్నా కానీ తిట్టేటవాడు అమ్మాయి. అంటే వెంటనే నిజమే కదా, నాకేం పని ఇక్కడ అని అనిపించిందట. వెంటనే ప్రయాణం అయినాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వాడు ఎక్కడో తిరువన్నామలో చేరాడు. అరుణాచలుడే మా తండ్రి అంటున్నాడు. మరి అదెందుకు వచ్చింది ఫస్ట్. వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి ఏం అనుభవాలు జరిగాయో ఎవరికి తెలియదు.
ఆయన తర్వాత కాలంలో ఏదో కొన్ని చెప్పాడు, కానీ ఆ పూర్తిగా మారిపోయాడు వ్యక్తి. ఎవరితో మాట్లాడటం లేదు, ఎవరిన పెడితే తింటాడు, లేదే లేదు. ఎక్కడుంది ఆయన మనసు? ఎలా ఉంది? అంత నికృష్ట పరిస్థితుల్లో, బాధ లేదు, ఎవరిని అడగడం లేదు, ఏ కోరిక లేదు, కానీ ఏదో తృప్తిగా ఆనందంగా ఉన్నాడు తనలో తాను. అంత గొప్పదట ఆ స్థితి. అది దొరికిందంటే ఇంక నువ్వేం కోరవు, ఎవరిని ఇచ్చినా నాకు అక్కర్లేదు బాగుంది అన్నట్టుగా ఉండేది. 50 ఏళ్ళు ఉన్నాడు, మొదటి మాట్లాడలేదు అనేక సంవత్సరాలు. తర్వాత కాలంలో మాట్లాడి ఆయన జవాబులు చెప్పడం, రాసి చూపించడం, అది వచ్చినప్పుడు ఆయన చెప్పే జవాబులందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. సామాన్యంగా ఉన్న మాటలు అన్నట్టుగా అనిపించినా, కానీ ఏదో ఆయన వాక్కులో ఆయన చెప్పేస్తారు ఆయనంతా మార్చివేస్తుంది. ఇప్పుడు ఆ నేనెవరిని పుస్తకం ఎవరో అడిగితే జవాబులు చెప్పినాయట, వాడు ఆ జవాబులన్నీ రాసి పెట్టుకొని తర్వాత కాలంలో పుస్తకంలో వేసాక అది రమణాశ్రమం చేస్తుంది. చూస్తే చాలా సింపుల్గా కనిపిస్తుంది, ఇందులో అపురూపంగా ఏమి కనపడడం లేదు, కానీ గొప్ప అనుభవంతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలు మనం కూడా మాట్లాడు, నేను చేయి కాదు కాలు కాదు అని దానికి ఎవడని కూడా ఎవడన్నా ఊరినే అంటే సరిపోయిందా? చేయి కాలుతూ ఉంటే గమ్మని ఉంటావా? అప్పుడు తెలుస్తుంది. ఆయన చోట తినేసింది ఆ పురుగులు వచ్చి అని తెలియదు. ఆ దోమలు ఒకరోజు తర్వాత కాలంలో చెప్పారు, ఆ గుహల్లో అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు చూస్తే నల్లగా కంబడి కప్పినట్టుందంట. అని ఈయన కంబడి ఎక్కడి నుంచి వచ్చిందని చూస్తే దోమలు అంటారు, వాళ్ళంతా కప్పేస్తున్నాయి. పెద్ద డిన్నర్ పార్టీ ఏర్పాటు చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన తెలియలేదు శరీరం సంగతే తెలియదు. మన చిన్న దోమ కొడితేనే లవలవలాడుతున్నాయి, ఇన్ని దోమలు శరీరం అంతా కప్పేసి ఉంటే ఆయనకు ఆ స్పృహే లేదు. ఆయన రామయ్య గారు కూడా నాకు చెప్పారు, ఆ స్థితిలో అక్కడ ఆయన ఎప్పుడు అతీత స్థితిలో ఉండేవాడు. ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదు, వ్యాపారమే తెలియదు. కాబట్టి అలాంటి అనుభవం మనలో తెలుసుకుంటారు అన్నమాట ఈ ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపం అంటే నీ స్వరూపం సంగతే మాట్లాడడం, నీ నిజస్వరూపం, నీ దెయ్యం స్వరూపం కాదు. ఈ శరీరం వదిలితే నువ్వు సూక్ష్మ శరీరంలో పట్టుకొని తిరగవచ్చు, అప్పుడు నువ్వు దెయ్యం. దెయ్యమో ఏదో అవుతావు, అది కాదు. ఇది ఇంకా లోతు పోయి మనం ఈ రోజులాగా పంచకోశాలు దాటి అవతల పడాలి. అయితే అప్పుడు నీ నిజస్వరూపం తెలుస్తుంది. ఇంకా దీని సంగతి చెప్తూ వాళ్ళు ఎన్నో కథలు చెప్పారు. ఒకటేంటంటే ఆ 10 మూర్ఖులు, ఎవరైనా పరమానంద శిష్యుల కథ మీరందరూ విన్నదే, నేను ఎన్నోసార్లు చెప్పాను, కానీ ప్రతిసారి కొత్తగా ఉంటుంది ఆ కథ. వినేవాళ్ళకి చెప్పేవాళ్ళకి 10 మంది శిష్యులట ఒక గురువు గారికి. సినిమా కూడా చూసారా సినిమా? ఆ 10 మంది శిష్యులు చాలా 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 తెలియగలరు. ఆ గురువు గారు ఒకసారి చెప్పారు, ఒరే తలుపులు జాగ్రత్త అని పోయేస్తాను. వాడు ఒరే తలుపులు జాగ్రత్త అన్నాడు గురువు గారు అని చెప్పి నాకు తలుపులు ఓడిపెట్టి లోపల జాగ్రత్తగా పెట్టారు. ఆయన వస్తే తలుపులు లేకపోయింది. నేరుగా తలుపులేమి మీరు చెప్పారు కదా తలుపులు జాగ్రత్త అని, తలుపులు జాగ్రత్త లోపల పెట్టామంటున్నావు అని ఇట్లాంటి కథలన్నీ చెప్తారు. కానీ ఇప్పుడు మన ఏంటంటే 10 మంది ఎక్కడికో పని మీద పంపించారట గురువు గారు. పోయే దారిలో అది ఎక్కడ వచ్చింది, ఆ నదేమో ఎలువల్లో ఉంది, ఫ్లడ్స్. వీళ్ళు ఎట్లా ధైర్యం చేసి యువతలకి దాటారు. దాటిన తర్వాత వాళ్ళకి అనుమానం వచ్చింది, ఈ నది ఇంత వేగంగా ప్రవహిస్తుంది, మనం 10 మంది యువతలకి చేరామా, ఇది నది ఎవరిని ఎత్తుకుపోయిందా ఉట్టుకుపోయాడా అని చెప్పాను. వాడు ఒక్కొక్కళ్ళు లెక్క పెట్టాడు, 1 2 3 4 అంటే 9 కనిపిస్తుంది. వాడు ఒకళ్ళు లెక్క పెట్టాడు, ఒరే నీకు లెక్క తెలియదని ఇంకోటి వచ్చి లెక్క పెట్టాడు, మళ్ళీ 9 కనిపిస్తున్నాడు. ప్రతి వాడు లెక్క పెట్టాడు, 9 మంది. ఒరే ఒక్కడు పోయాడు రా మనలో, మన ఇంతమంది లెక్క పెడితే కనపడలేదు ఆయన ఓ అని అడుగుతున్నారు.
అప్పారావు అంటే తెలియగల పోతుంది ఏమన్నా ఎందుకు ఎడుతున్నారు ఎందుకు ఏడాడు బాబు మేము 10 మంది ఇన్సపరబుల్ ఫ్రెండ్స్ మేము 10 మంది ఏడు దాటితే ఏడు మార్గం ఏదో ఒక నెట్టుకుపోయింది ఆయన చూస్తే 10 మంది ఉన్నారు మీరు నిలబడండి నేను లెక్క పెడతాను అందరు నిలబడ్డారు 1 2 3 4 10 దొరికాడు